గుడ్ మార్నింగ్ జెడ్పే. మనం జెడ్పే అనేది సర్వీసెస్కి వాడతాము. అంటే ఇక్కడ మీరు చూడాలి, ఇక్కడ ఆప్షన్ ఏముంది, జెడ్పే అనే ఆప్షన్ అది మీకు కనిపిస్తుంది కదండి. ఈ జెడ్పే యాప్లో మీరు సర్వీస్ వాడుకుంటారు. ప్రజెంట్ సర్వీస్ ఏమున్నది, ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్, అలాగే డిటిహెచ్ రీఛార్జ్ కూడా ఉన్నాయి. త్వరలో ఇంకొన్ని సర్వీసులు రాబోతున్నాయి. సో ఈ విధంగా మీరు సర్వీసులు వాడుకోవాలంటే జెడ్పేలోనే యాడ్ ఫండ్ ఆప్షన్ అనేది చేసుకోవాలి. యాడ్ ఫండ్ ఆప్షన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఈ యాడ్ ఫండ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. కనిపించిన తర్వాత మీకు ఇక్కడ అమౌంట్ ఎంత కావాలి, 500, 600, 700, 1000 రూపాయల. సపోజ్ నేను 500 ఎంటర్ చేసి పే నౌ అని క్లిక్ చేశాను. పే నౌ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నోటీస్ వస్తుంది. ఈ నోటీస్ ఏంటంటే, మీరు యాడ్ ఫండ్ ఎందుకు చేస్తున్నారంటే ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్కి, డిటిహెచ్ రీఛార్జ్కి మీరు యాడ్ ఫండ్ అనేది చేస్తున్నారు. ఒక్కసారి ప్రతి ఒక్కరు గుర్తించండి. అలాగే ప్రీపెయిడ్ రీఛార్జ్ ఎంతవరకు చేయొచ్చు అంటే ఒక రీఛార్జ్కి 1100 వరకు చేయొచ్చు. డిటిహెచ్ రీఛార్జ్ వరకు 1000 రూపాయల వరకు చేయొచ్చు అండి. ఇది నోటీస్ ప్రతి ఒక్కరు గ్రహించండి. సో గ్రహించిన తర్వాత మీకు ఇక్కడ బాక్స్లో మీకు ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే ఇక్కడ సబ్మిట్ అని వస్తుంది. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఈ పేమెంట్ గేట్వే వచ్చి గూగుల్ క్రోమ్లో ఓపెన్ అవుతుందండి. ఈ గూగుల్ క్రోమ్లో ఓపెన్ అయిన తర్వాత మీరు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ ఏంటంటే యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. సో వీటిని వాడొద్దు. ఓన్లీ మీరు ఇక్కడ స్కాన్ క్యూఆర్ ఉంది, ఈ స్కాన్ క్యూఆర్ మాత్రమే వాడండి. ఇంకే ఆప్షన్ వాడొద్దు, స్కాన్ క్యూఆర్ మాత్రమే వాడండి. స్కాన్ క్యూఆర్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ ఒక విషయం గుర్తించాలి, ఇక్కడ టైమర్ వచ్చింది 5 minutes. ఈ 5 minutes లోపలనే మీరు చేయాలి. అలాగే ఇక్కడ షో క్యూఆర్ క్లిక్ చేసి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. సో ఈ క్యూఆర్ కోడ్ని ఓన్లీ మనం ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. 2-3 సార్లు యూజ్ చేయకూడదు, ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఫ్రెష్గా మీరు 1 by 1 చేసుకుని మళ్ళీ ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది ఫ్రెష్గా తీసుకోవాలి. రెండోసారి క్యూఆర్ కోడ్ వాడకూడదు. సో దీన్ని మనం మినిమైజ్ చేసి ఇప్పుడు ఏం చేస్తారు, ఫోన్పే క్లిక్ చేస్తారు. ఫోన్పే క్లిక్ చేసిన తర్వాత మీకు బయట పేమెంట్ చేస్తూ ఉంటారు కదా, క్యూఆర్ స్కాన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అప్లోడ్ క్యూఆర్ లేదా ఈ విధంగా మీకు ఒక ఆప్షన్స్ వస్తాయి. ఈ అప్లోడ్ క్యూఆర్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు గ్యాలరీలో ఉన్న క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని టచ్ చేస్తారు. టచ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ జెడ్ బజాజ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి చూడవచ్చు మీరు. ఓకే, ఇక్కడ 500 కాబట్టి 3.54 అనేది ఛార్జెస్ అవుతుంది. అది గేట్వే ఛార్జెస్, పేమెంట్ గేట్వే ఛార్జెస్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం గేట్వే ఛార్జెస్ పడుతున్నాయి. సో ఆ ఛార్జెస్ అనేది గవర్నమెంట్కి కాదు, గవర్నమెంట్ ఛార్జెస్ ప్రకారం పడుతున్నాయి. అది కంపెనీతో సంబంధం లేదండి. సో 1000 రూపాయలు చేసుకుంటే ఛార్జెస్ అనేది ముందు కట్ అవుతుంది. తర్వాత మన కంపెనీ వాళ్ళు ఫండ్ వ్యాలెట్ అనేది యాడ్ చేస్తారు. సో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ జెడ్ బజాజ్ సొల్యూషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అని వచ్చింది కదండి. ఆ ప్రొసీడ్ టు పే క్లిక్ చేసాం. క్లిక్ చేసి ఇక్కడ బ్యాంక్ క్లిక్ చేసుకొని పే అని చేయగానే మీకు అనేది వ్యాలెట్కి అనేది యాడ్ అయిపోతుంది. పే నో అని క్లిక్ చేస్తాను. నాకు ఇప్పుడు ప్రజెంట్ వీడియో చేయడానికి చూపించాను కాబట్టి పేమెంట్ చేయట్లేదు. సో ఈ విధంగా మీరు పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ జెడ్పేకి వెళ్ళిపోతారు. జెడ్పేకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాక్ ఆప్షన్కి వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫండ్ వ్యాలెట్ క్లిక్ చేస్తే మీకు వస్తుంది. ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత మీరు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. సర్వీస్ వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మీరు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు.